అప్పు నుండి విముక్తి పొందేందుకు 2 శక్తివంతమైన దువాలు. 1. ఈ హదీస్ సహీహ్ అల్-బుఖారీ 6369 మరియు సహీహ్ ముస్లిం 2706లలో ఉంది. ఇది హజ్రత్ అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ద్వారా ఇలా చెప్పబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: అల్లాహుమ్మ ఇన్ని ఔదు బిక మినల్ హమ్మి వల్ హజన్ వ ఔదు బిక మినల్ అజ్జి వల్ కసల్ వ ఔదు బిక మినల్ జుబ్ని వల్ బుక్ల్ వ ఔదు బిక మిన్ ఘలబతి దైని వ కహ్రి రిజాల్. అర్థం: ఓ అల్లా, నేను నీ వద్ద శోకం మరియు దిగులు నుండి, అసమర్థత మరియు అలసత్వం నుండి, భయంకరమైనతనం మరియు కంజుషితనము నుండి, అప్పు భారంతో పాటు మనుషుల ఆధిపత్యం నుండి ఆశ్రయం కోరుతున్నాను. ఈ దువాను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అతిపెద్ద అప్పులో ఉన్న సహాబాకు చెప్పారు. కొన్ని రోజుల్లోనే అల్లాహ్ వారి కష్టం తొలగించాడని ఉంది. 2. ఈ హదీస్ జామి అత్-తిర్మిధీ 3563 హసన్లో ఉంది. దీనిని హజ్రత్ అలీ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అల్లాహుమ్మక్ఫిని బిహలాలిక అన్హరామిక వ అఘ్నిని బిఫజ్లిక అమ్మన్ సివాక. అర్థం: ఓ అల్లా, నీవు హలాల్ చేసిందితో నాకు తృప్తిని కలిగించు, హరాం దారులను నివారించు. నీ దయతో నాకు అవసరమైనన్ని నీవే ఇచ్చి, నీ తప్ప మరెవరి దగ్గర అవసరం లేకుండా చేయు. ఎలా చదవాలి? ఈ దువాలను ప్రతిరోజూ, ముఖ్యంగా ఫజ్ర్ మరియు ఇషా నమాజుల తర్వాత చదవండి. పూర్తి నమ్మకం మరియు భరోసాతో అల్లాహ్ను ప్రార్థించండి. దువాతో పాటు ప్రయత్నం చేయండి, ఖర్చును నియంత్రించండి, పథకం వేసుకోండి, అప్పు తక్కువ చేసే మార్గాలు అన్వేషించండి. అల్లాహ్ మీ అప్పులను తొలగించి, మీ రిజ్క్లో బరకత్ కలిగించి, మీకు దయతో నిండిన ద్వారాలను తెరచిపెట్టాలని మనసారా ప్రార్థిస్తున్నాం. ఆమీన్.